మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. కానీ ఈరోజు విభిన్నంగా మరొక అనువాద కథతో మీ ముందుకు వచ్చేశాను. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ రాసిన నో ఎంట్రీ కథకు అనుసరణ బి కృష్ణవేణి గారు. ఈ కథని మాగంటి ఆర్గ్ నుండి నేను సేకరించడం జరిగింది. ఇలాంటి అపురూపమైన కథలెన్నో కూడా ఆ ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కథ వినిపించే ముందు నా నుండి ఒక చిన్న వ్యాఖ్యానం. ప్రకృతిలో అంతా తమదే అనే అనుకుంటారు పిల్లలు. పెద్దల ఆంక్షలు వారికి లక్ష్మణ రేఖలు. మనసులు విశాలం చేసుకుంటే ప్రకృతి మాత కరుణకు అందరూ పాత్రులే. ఈ చిన్న కథలో ఎంత మంచి సందేశాన్ని రచయిత అందించారో వినండి. లోనికి రాకూడదు. అనుసరణ బి కృష్ణవేణి. మూలం నో ఎంట్రీ. ఆస్కార్ వైల్డ్ రచన ఇది. ఇక కథ వినండి. ఎంత బాగుండేది ఆ తోట. నిత్య వసంతం, నిండు శృంగారం. గులాబీలు, చేమంతులు, జాజి విరజాజులు, ఒకటేమిటి రంగురంగుల పువ్వులు, వింత వింతల సువాసనలు. నాలుగు మూలల విశాలమైన పచ్చిక బయళ్ళు, మధ్య నిర్మలమైన కొలను, కొలనులో విహరించే హంసలను, బయళ్లలో నక్షత్రాల్లా వెలిసిన వెలుగు మొగ్గలు తొంగి చూసి విస్తుపోయేవి. చుట్టూ అనేక ఫల వృక్షాలు. లోపలన్న స్వర్గసీమకు పహరాయిస్తూ కొమ్మల్లో దాక్కుని కోయిలలు పేరు పేరు వరుసని పిలిచేవి వాటి నేస్తాలను. చిలకలు, గోరింకలు అదో భాషలో వింతగా జవాబిచ్చేవి. స్కూల్ గంట వినపట్టం తడవు. పలక పుస్తకాలు చంకలో పెట్టి ఒకటే పరుగు తోటకి. మిడతల దండులా ప్రవేశించేవారు పిల్లకాయలంతాను. రామం, కిట్టప్ప, అబ్బులు, జమ్మి చెట్లు, మామిడి చెట్లు ఎక్కేవారు. లీల, ప్రభ, శశి లెక్కలేనన్ని పువ్వులు ఆబకొద్దీ కోసుకుని చెట్ల కింద నిలబడేవారు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఎంతకాలం ఉంటుంది ఈ అనుభవం, ఈ స్వేచ్ఛా విహారం? నేడో రేపో తోటకామందు తిరిగి వచ్చేస్తాడని, ఈ చిట్టి తల్లుల ఆటలు ఇక సాగవని ఆ కోయిలలకు తెలుసు, ఆ గులాబీలకి తెలుసు. ఏం చేస్తాయి పాపం తమ నేస్తాలు? బడిపిల్లలకు చెప్తామంటే వాటికి నోరు రాదాయే. వాటికి బెంగగా మాత్రం ఉండేది ఈ స్నేహం మూన్నాళ్ళ ముచ్చటేనని. యముడులా తిరిగి వచ్చాడు గండ్రయ్య. ఆ తోట అతని హక్కు భుక్తాల కింద ఉంది. ముత్తాత తన తాతకి, తాత తన తండ్రికి, తండ్రి తనకు దాన విక్రయ సంస్థాధికారాలతో హస్తగతం చేశాడంట. ఈ తోట గండ్రయ్యేదేనని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. అయితేనేం? బండి దిగి తలుపు తెరిచి చూశాడు. పిల్లల కిలకిలలు అతనికి కర్ణ కఠోరమైనవి. ఉరుములా హుంకరించాడు. మీరెందుకు పోండి ఇక్కడ అన్నాడో లేదో చిట్టివాళ్ళు మొహాలు వేళ్లాడేసి ఒక్కొక్కరే ఇంటి దారి పట్టారు. మూగినోము ముత్తైదువుల్లాగా మంజు, కల్పకం ముక్కులు కంది వెక్కి వెక్కి ఏడుస్తుంటేనేం, గులాబీలు, చామంతులు కన్నీళ్లు కారిస్తేనేం గండ్రయ్యకు హృదయం ఉంటేగా. నా తోట నాదే, ఇంకెవరిది కాదు. కావలిస్తే నా దస్తావేజులు చూసుకోండి అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద బోర్డు తీసుకొచ్చి గేటుకు తగిల్చాడు. ఇతరులు లోనికి రాకూడదు, వచ్చిన శిక్షింపబడుదురు అని తాటికాయంత అక్షరాలు వ్రాసి చూసుకోండి నా ప్రతాపం అని ప్రకటించుకున్నాడు. పిల్లలు ఆడుకోవటానికి ఇంకో తోటే లేదు ఆ ఊళ్ళో. ఏం చేస్తారు పాపం? గండ్రయ్య అంటే గడగడ ఆ ఊరుకంతా. ఎంత హాయిగా ఉండేది అక్కడ అనుకునేవారు. బడి గంట వినపడగానే ఆ తోట జ్ఞాపకం వచ్చేది. పలక పుస్తకాలు చంక పెట్టుకుని గండ్రయ్య గేటును, బోర్డును దేనంగా చూస్తూ ఇంటికి పోయేవారు. లోకమంతా వసంతమే, కానీ గండ్రయ్య తోటలో మటుకు వసంతం ప్రత్యక్షం కాలేదు. ఎక్కడ చూసినా మొగ్గలు, పక్షులును.
గండ్రయ్య తోటలో సహారా ఎడారిలా ఉంది. చెట్లన్నీ మర్చిపోయి నిద్రపోతున్నాయి. ఇంకా లేవలేదేమో అనుకున్నాడు గండ్రయ్య. ఓనాడు పారిజాతం గడ్డి గుబ్బులో నుంచి తలపైకెత్తి చూసింది. కళ్లకు నోటీస్ బోర్డు భూతంలా ప్రత్యక్షమవగానే కళ్ళు మూసుకుని తిరిగి దుప్పటి కప్పుకుని నిద్రపోయింది. ఆ శ్మశానంలో గాలి దుమారాలు చెలరేగి గండ్రయ్యని గాబరా పెట్టాయి. ఇంకా వసంతం రాలేదేమోనని బెంగ పెట్టుకున్నాడు ఆ తోట కామందు. నెలలు గడిచినా పోలేదు. ఆ తోటకు మట్టుకు బికారి రూపు పోలేదు. ఆనాటి రాత్రి అతనికి నిద్ర పట్టనే లేదు. విశ్వం అంతా అతన్ని వెలివేసినందుకు ఏడ్చాడు. కిటికీలో నుంచి ఆకాశం కేసి చూశాడు. నక్షత్రాలు కూడా తన వైఖరిని వెక్కిరిస్తున్నట్లు తోచింది. అంతలో కోయిల కూ అంది. వసంతం వచ్చింది, ఇంకా నాకేం అనుకుని తోటలోకి ఒకటే పరుగు. అతని నిద్ర కళ్ళకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. సంపెంగకు ఒక్కటే ఒక మొగ్గ. పక్కనున్న మామిడిపై కోయిల కూ అని కూస్తుంది. దీనికి కారణం గండ్రయ్య నిద్రపోతున్నాడని ఎంచి కొంటెపిల్ల శశి గేటు దూకి తోటలో ప్రవేశించింది. ఆమెకు సంపెంగ హారతి పట్టి కోకిల మంగళగానం పాడింది. గండ్రయ్యను చూసి శశి పరిగెత్తనారంభించింది. వచ్చిన వసంతం తిరిగి పారిపోతుందేమోనని భయపడి గండ్రయ్య, చిట్టి తల్లి, ఈ తోట నీదే అన్నాడు. గేటుకేసి వేలి చూపి, మరి ఆ బోర్డో అంది వణుకుతూ. గండ్రయ్య మరి ఆ బోర్డు వెనుకకు తిప్పి చిట్టి తల్లులందరికీ సుస్వాగతం అని తాటికాయంత అక్షరాలతో వ్రాశాడు. ఆనాటి నుంచి గండ్రయ్య తోటలో నిత్య వసంతం, నిండు శృంగారం. ఇదండి లోనికి రాకూడదు కథ. మూలం నో ఎంట్రీ, రచయిత ఆస్కార్ వైల్డ్, అనువాదం బి కృష్ణవేణి, స్వరం వనజా తాతినేని. కథ విన్నారు కదా, మీ పిల్లలకు కూడా ఈ కథని వినిపించండి. మళ్ళీ ఇలాంటి కథలతో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.